Yes. Welcome to Rich TV Telugu. దివ్య ధ్యాన జ్ఞాన తరగతికి హాజరైన దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. యూట్యూబ్ ద్వారా ఈ వీడియోల్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా విశ్వం మాస్టర్ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ భూలోకంలో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అన్వేషకుల కోసం అందించడానికి రిచ్ టీవీ తెలుగు ఛానల్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా రామ్తా మాస్టర్ టీచర్ రామ్తా గారి విజ్ఞానాన్ని మనం రిచ్ టీవీ తెలుగు ప్రేక్షకులు, కుటుంబ సభ్యుల కొరకు, యూట్యూబ్ వీక్షకుల కొరకు అందిస్తున్నాం. ఇవాళ 7వ భాగం, అంటే 7వ రోజు. ఉదయం సాయంత్రం 2 పూటలు నడుస్తుంది. ఇది 7వ మాస్టర్ వాయిస్ స్ట్రక్ అయింది. ఎస్, మీరు విశ్వం యొక్క ఆశీర్వాదం చేత ఈ తరగతిని నిర్వహిస్తున్నది విశ్వం మాస్టర్ అయినప్పటికీ నేను నిమిత్త మాత్రుడను. నా చేత ఆ విశ్వమే ఈ తరగతిని నిర్వహిస్తుంది. ఈ తరగతికి దివ్యాత్మ స్వరూపులైనటువంటి పరమ గురువుల్ని, విశ్వ గురువుల్ని ఆహ్వానించుకుందాం. మాస్టర్ టీచర్ రామ్తా గారికి ప్రేమతో సాదరంగా ఆహ్వానం పలుకుతూ ప్రార్థనతోటి ఈ సెషన్ని మొదలు పెడదాం. ఎస్ మాస్టర్, ప్లీజ్. మీరందరూ వాటర్ తీసుకోండి మాస్టర్స్. గ్లాసులో వాటర్ తీసుకొని కుడివైపు హృదయ స్థానంలో పెట్టుకోండి. ఈ ప్రార్థన ఈ విధంగా చేయండి. నా మైండ్ వాయిస్కు తగినట్టుగా జీవించనివ్వండి. ప్రతిసారి సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరొక వ్యక్తి సంపదతో కాకుండా నా సొంత ఆలోచన సంపదతో నన్ను జీవించనివ్వండి. దైవత్వం ఆలోచనల్ని సంపదతో, రక్షణలో, సత్యంతో మేనిఫెస్ట్ చేస్తాడు మా తండ్రి. మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఏ జీవసేవల మధ్య అయితే నేను జీవిస్తున్నానో ఆ జీవసేవలు ఉన్న ఆ ఫీల్డ్కి నేను వెలుగై ఉంటాను. అంటే లోకానికి లోకవాసిని అయ్యి నేను వెలుగై ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నాకు, నా కుటుంబానికి సదా సర్వదా ఆత్మజ్ఞానాభివృద్ధి రస్తు, ఐశ్వర్య ఆరోగ్యాభివృద్ధి రస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. తాగండి మాస్టర్ వాటర్. కాబట్టి గాలిగా నేను అవ్వాలనుకుంటున్నాను. ఆ సంకల్ప సిద్ధి కోసమే సంవత్సరాల తరబడి తదేక ధ్యానం చేశాను. అదే నా ఆశయం అయింది.
దానిగానే ఉండాలని నేను కోరుకున్నాను. నా ఆలోచనలన్నీ నేను గాలిగా పరివర్తితం అవ్వడానికి సంకల్పింపబడ్డాయి. దేనికి పట్టుబడని దాని తత్వంలోనే సమీకరణను సాధిస్తూ గాలిలాగే తేలిక పడుతూ దాని అవ్యక్త స్వరూపపు వంపుల్ని అనుకరిస్తూ గాలిని గురించే తదేక ధ్యానంలో కొనసాగాను. గాలినే ధ్యానిస్తూ నేను గాలినే అయ్యాను. అన్మ్యూట్ చేసుకున్నాం. Page number 50 kada master. I did not have a teacher adi kada. No 57. 57. Okay, sorry. The first occurrence. The first occurrence was not until 6 years after I had been run through. Every evening I would go and sit upon the solitary plateau, gaze into the moon with her soft pallor and contemplate the wind. And there come a time, much to my surprise, when I found myself aloft in the heaven and did not know who I was. Then I turned to look down. ఆ మొదటి అనుభవం నాకు కత్తిపోటుకు గురైన 6 సంవత్సరాల తర్వాత సంభవించింది. ప్రతిరోజు పైకి వెళ్ళి ఎత్తైన ఏకాంత ప్రదేశం మీద కూర్చొని చంద్రుడిని రెప్ప వేయకుండా చూస్తూ గాలిని గురించే ధ్యానించేవాడిని. ఆ అద్భుత క్షణం ఆసన్నమైనప్పుడు ఉన్నట్టుండి నేను ఆకాశంలో ఉన్నాను. ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిపు అవుతా నేను ఎవరో నాకే అర్థం కాకుండా ఉన్న ఆ క్షణంలో వెనక్కి తిరిగి చూశాను. In but a moment, I realized that I was far away from my simple speck of a body down on a plateau. When I looked down upon my embodiment, I left fear for the first time ever since I was run through. It was fear that brought me back to the body. ఎత్తైన పీఠభూమి మీద నా స్థూల శరీరం ఓ నలుమూలలా కనిపిస్తోంది. దానికి ఎంతో దూరంలో ఆకాశంలో నేను ఉన్నానని నాకు అర్థమైంది. నా దేహాన్ని అలా దర్శించగానే కత్తిపోటు తర్వాత తొలిసారి నేను భయపడ్డాను. ఆ భయమే శరీరంలోని నన్ను మళ్ళీ లాక్కుచ్చేసింది. I opened my eyes to the cold sweep over the realization that I had been elsewhere, outside of the prison of my embodiment. I was in paradise because I was sure that I had become the wind. I flung myself to the ground and praised God. The source, the power, the cause, the wind. I would never forget that splendid moment when I became the grace and beauty and beautiful life of the wind. And I reasoned that what allowed me to become that was my complete determination to become my deal. Always holding clear in thought the vision of what I wanted to become. శరీరము ఖైదు నుంచి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయానన్న విషయం అర్థమై ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. చల్లబడిన శరీరం మీద వెచ్చటి చెమట బిందువులు పొంగుకొస్తున్నాయి. ఓ స్వర్గంలోకే నేను వెళ్ళాను. గాలిగా మారిపోయానని ఖచ్చితంగా నాకు తెలుసు కనుక భూమి మీద సాష్టాంగపడి భగవంతుణ్ణి, ప్రకృతి మూలాన్ని, ప్రకృతి జీవశక్తిని, జీవ కారణాన్ని, ప్రాణవాయువును నేను స్తుతించాను. పవనపు సౌకుమార్యంగా, సౌందర్యంగా, జీవ సౌభాగ్యంగా పరివర్తితమైన ఆ అద్భుత క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మహాబలీయమైన నా దృఢ సంకల్పమే అతి స్పష్టంగా ఆ స్థితి రూపురేఖలను ఊహించి నేను నిర్మించుకున్న ఆశయమే నాకు ఆ ప్రాప్తిని కలిగించిందని నేను అనుకుంటున్నాను. The next eve, I went to my place of solitary movement
contemplated the wind with exuberant joy, and I became nothing. I tried again and again and again. I knew that my experience was not simply my imagination. I had seen a different perspective. I had been in the air as a dove or a hawk, and had seen my pitiful self below me. మరునాటి సాయంత్రం మళ్ళీ ఆ ఏకాంత ప్రదేశం మీదకి వెళ్ళి ఉప్పొంగే ఆనందంతో వాయిద్యాన్ని చేసి శూన్యుణ్ణే విఫలుణ్ణే అయ్యాను. మళ్ళీ మళ్ళీ ఆ ప్రయత్నాన్ని చాలా సార్లు చేశాను. నాకు కలిగిన అనుభవం కేవలం నా ఊహ మాత్రం కాదని నాకు స్పష్టంగా తెలుసు. ఓ విభిన్న దృక్పథం నాకు ప్రాప్తించిందని తెలుసు. వినువీధుల్లో స్వేచ్ఛగా పావురంలా డేగల విహరిస్తూ భూమి మీద త్యజించబడిన దయనీయ భౌతిక శరీరాన్ని కూడా గమనించానని నాకు తెలుసు. Nothing did I want, nothing did I desire, nothing expect. The one thought of becoming that freedom. But no matter how hard I struggled and how much sweat broke out upon my body and how much cursing followed thereafter, I did not go anywhere. I stayed, and much heavier than before, because I had become more aware, mind you, of how heavy I was. But I never lost sight of my idol, nor did I ever forget the moment of feeling when I first looked down upon my pitiful body. దీన్ని నేను ఆశించలేదు. ఏ కోరిక నాకు లేదు. స్వేచ్ఛగా మారాలన్న ఓ ఆలోచన తప్ప మరే కాంక్ష నాలో లేదు. కానీ నేను ఎంత ప్రయత్నించినా, ఎంత గింజుకున్నా, నాకు ఎంత చెమటలు పట్టినా, నేను ఎన్ని తిట్టుకున్నా నేను ఎక్కడికి పోలేకపోయాను. భూమి మీదే మరింత బరువు ఎక్కి ఉండిపోయాను. నా శరీరపు బరువు మీదే నా ఎరుక స్థిరమైపోయి ఉంది కనుక. కానీ నా ఆశయం నా దృష్టి పదంలోంచి ఏమాత్రం తప్పిపోలేదు. ఆకాశంలోంచి భూమి మీద నా దయనీయ భౌతిక దేహాన్ని దర్శించిన ఆ క్షణపు అనుభవాన్ని కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేదు. It was a long time before I became the wind again. 2 years in your time, re-knocking from the first event. This time it happened not upon contemplating the wind, but upon going into the restful sleep. I had praised the source, the sun, light, saffron, dust, the moon, the star, the sweet, the smell of jasmine. I praised them all, and ere I closed my lids, I was in the heavens again as the wind. తర్వాత ఎంతో కాలానికి మళ్ళీ నేను గాలిని అయ్యే ఆ అనుభవం పునరావృతమైంది. మీ కాలమానం ప్రకారం లెక్క పెట్టుకుంటే మొదటి అనుభవానికి 2 ఏళ్ల తర్వాత ఈసారి ఆ అనుభవం ధ్యానం వల్ల కాకుండా గాఢ నిద్రలోని విశ్రాంతి ద్వారా ప్రాప్తించింది. సృష్టి మూలాన్ని, సూర్యుడిని, ప్రాణాన్ని, కాషాయ ధూళిని, చంద్రుణ్ణి, తారల్ని, మల్లెల సౌరభాన్ని స్తుతించి గాఢ నిద్ర విశ్రాంతిలో మైమరుస్తున్న తొలి క్షణంలో నా కళ్ళు మూతపడడానికి ముందే ఆకాశంలో వాయువునై మళ్ళీ నేనున్నాను. Once I had perfected my ability to leave my body. It took me a long time to re-knock how to go places. Then it happened one day that one of my men came into the most perilous position. He had fallen from his horse with his foot still lodged in the stirrup. The moment I put my thought with him, I was with him, and I realized his heel. I stood over him and wished him well, but he thought I was a dream. శరీరాన్ని వదిలిపెట్టే సామర్థ్యాన్ని సిద్ధించుకున్న తర్వాత వివిధ ప్రదేశాల్లో పయనించడానికి ఎంతో కాలం అభ్యాసం చేయవలసి వచ్చింది. ఓ ప్రమాదకరమైన పరిస్థితిలో నా సైనికుడు ఒకడు ఇరుక్కున్నాడు.
రికాబులో ఓ కాలు ఇరుక్కుని ఉండగానే గుర్రం మీద నుంచి విసురుగా పడిపోతున్న ఆ సైనికుణ్ణి నేను చూస్తున్నాను. అతనిలో నేను ఉన్నట్లు ఓ ఆలోచనను చేయగానే నేను అతనిలో ఉండి అతడి కాలి నడుమను రికాబులోంచి తొలగించగలిగాను. అతడి ముందు నుంచుని స్వస్థత పొందుమని ఆశీర్వదించాను. కానీ స్పృహ తప్పి పడి ఉన్న ఆ సైనికుడికి ఇదంతా ఓ కలగా అనిపించింది. For many years, I traveled in thought into other kingdoms and to other entities. I visited civilizations in the birth of the future and lives yet unseen. I learned to travel in moments, for I learned that whatever we thought is, so is the entity. And how did I conquer thereafter? I was an awesome foe, for I knew my enemies. Thinking, thus I outwitted them all. No longer did I besiege kingdoms, I let them besiege themselves. ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో రాజ్యాలకు ఎన్నో శరీరాల్లోకి ఆలోచనల ద్వారా నేను ప్రయాణాలు చేశాను. కొత్త నాగరికతల ఆవిర్భావాలను, ఇంకా జనించని జీవితాలను దర్శించాను. క్షణాల్లో నా ప్రయాణాలు సాగేవి. నా ఆలోచనలు ఎక్కడ ఉంటే వెంటనే నేను అక్కడ ఉండేవాడిని. ఆ తర్వాత నా విజయాలు ఎలా జరిగాయో తెలుసా? నేను అరివీర భయంకరుణ్ణి అయ్యాను. నా శత్రువుల ఆలోచనలన్నీ నాకు తెలిసిపోతూ ఉండేవి కనుక, అందువల్ల వాళ్ళ ఆలోచనలకు మించి నా చేష్టలు సాగేవి. నేను రాజ్యాల పతనాలకే కాకుండా వాళ్ళంతటా వాళ్ళే పతనమైపోవడానికి కూడా నేనే కారకుని అయ్యాను. Slowly over many మాస్టర్ చాలా డిస్టర్బ్ గా ఉంది. Yes, continue. Slowly over many years, as the thought of becoming my idol became the very life force in the cells of my embodiment. My soul gradually changed the programming of every cellular structure to increase the vibratory rate within them. My desire was that strong. The more powerful I became with life, the more that emotion carried through my entire physical arrangement until I became lighter and lighter and lighter. People would look at me and say, Alas, there is a glow about the master. There was, for my body was vibrating at a faster rate of speed, going from the speed of matter into the speed of light. That is what emanated a glow from my being. ఆ తరువాత ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ గమనంలో ఆశయ సిద్ధే నా శరీరంలోని అన్ని అణువుల ప్రకంపనలను నా ఆత్మమూలం తీవ్రతమయ్యేలా చేసి వాటి ప్రణాళికను తీర్చిదిద్దింది. ఇదంతా నా ఇచ్ఛాశక్తి వల్లే సమకూరింది. జీవితం ఎంత శాంతిని, సామరస్యాన్ని సాధించుకుంటే అంతంతగా నా శరీర సౌష్ఠవంలో అనూహ్యమైన మార్పులు సంభవించి నా దేహంలోని అణువులన్నీ తేలికపడసాగాయి. నా బరువు క్రమేపీ తగ్గిపోసాగింది. ఓ తేజస్సు నాలోంచి వెలువడడం ఆరంభించింది. నన్ను చూస్తున్న వాళ్ళందరూ, అయ్యో పాపం, గురువు గారి దేహం మీద ఆ వెలుగు ఏమిటి అని అనుకోసాగారు. నిజమే మరి. నా దేహ ప్రకంపనాలు అత్యంత తీవ్ర వేగంతో సాగుతూ పదార్థ వేగ ప్రకంపనాలను అధిగమించి కాంతి ప్రకంపనాల వేగాన్ని అందుకుంటున్నాయి. వెలుగై నా ఉనికిలోంచి ప్రసరిస్తున్నది అదే. In time, my body became fainter and fainter by the light of the moon. Then one night I became
where the moon was. No longer did I simply travel in thought. I had raised my bodily vibrations into light and had taken my entire embodiment with me. I was gleeful and mirthful, for that which I had done was unheard of. Yet I came back, but only to see if I could do it again. And I did again and again and again, 63 times before my final ascension. It became the expectancy as breathing is to you. కృష్ణపక్షంలో వెన్నెల క్షీణిస్తూ ఉన్నట్లు క్రమేపీ దేహం కూడా అదృశ్యమైపోసాగింది. ఉన్నట్లుండి ఓ రాత్రి చంద్రుడు ఉండే చోటే నేను అయిపోయాను. ఇప్పటి వరకు సాగినట్లు ప్రస్తుతం ఆలోచనలో నేను ప్రయాణించడం లేదు. నా దేహ ప్రకంపనాలను కాంతి ప్రకంపనాల తీవ్రతకు తెచ్చుకొని నా ఉనికి సర్వస్వంతో విహరించగలిగాను. ఎన్నడూ వినని కనని మహత్కార కార్యాన్ని సాధించగలిగినందుకు మహా ఆనందంతో నేను పొంగిపోయాను. అయినా మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చాను. మరోసారి కూడా అలా చేయగలుగుతానేమో పరీక్షించడానికి. సాధించాను. మళ్ళీ ఆ స్వేచ్ఛా పయనాన్ని 63 సార్లు అవలీలగా చేసి ఆ తర్వాత నా చివరి అధిరోహాన్ని సాధించాను. శ్వాసక్రియ మీకు ఎంత సహజంగా సాగుతుందో అంత సహజంగానే అధిరోహణ స్వేచ్ఛా యానం నాకు సాధ్యపడుతోంది. When I became the wind, I realized how truly limited I had been and how free the elements were. When I became the wind, I became an unseen power that has no form, that is pulsating light, invisible, in that I could move with freedom through valleys and deltas and glens, through mountains and oceans and stratums, and none could see me. And like the wind, I had the power to turn leaves from emeralds to silver, to move trees that are unshakable, to go into the lungs of a baby, into the mouth of a lover, and back into the clouds to push them away. When I became the wind, I became the height of moving power that can never be tamed, a wild movement that is free of weight, free of measure, free of time. వాయువుని అయ్యాక అది వరకు నేను ఎంత పరిమితుడిగా ఉండేవాడినో, పంచభూతాలు ఎంత స్వేచ్ఛగా ఉంటున్నాయో గ్రహించాను. ఏ అదుపుకు లొంగని మహాశక్తిగా నేను పరిణమించాను కనుక, భారరహిత స్థితిని అందుకున్నాను కనుక, కాలాతీతుని అయ్యాను కనుక, రూపరహిత స్వయం ప్రజ్వలిత అభేద్య అగోచర మహాశక్తినే నేను అయ్యాను. లోయల్లోకి, కనుమల్లోకి, కోణల్లోకి యథేచ్ఛతో విహరిస్తూ మహాపర్వతాల్లోంచి, సముద్రాంతర్భాగాల్లో నుంచి, భూతలాల్లో నుంచి దూసుకుపోగలుగుతున్నాను. ఎవరికి కనిపించని వాడిగానే తయారయ్యాను. మరకత వర్ణపు ఆకులను తిరిగేసి వెండి రంగుకు మార్చే ఆచల మహావృక్షాలను కదిలించగల మహామారుతంగా, పసిపాప ఊపిరితిత్తుల్లోకి చేరే శ్వాసగా, ప్రియుని ఊపిరిగా, మేఘాలను చెల్లా చెదురు చేసే ప్రభంజనంగా తయారయ్యాను. When I became the wind, I realized how small and helpless man is in his ignorance about himself, and how great he becomes when he extends himself into knowledge. I learned that whatever man contemplates long enough merely by desire, he will become. If man tells himself long enough that he is wretched, soulless, powerless, he will become it and believe it. If he calls himself Lord of the Wind, he will be Lord of the Wind, as I became Lord of the Wind. And if he calls himself God, he is going to become God. వాయువునే అయ్యాక ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మానవుడు ఎంత అల్పజీవిగా, ఎంత నిస్సహాయుడిగా ఉంటున్నాడో, ప్రజ్ఞానాన్ని ప్రాప్తించుకుంటే
మానవుడు ఎంత మహోన్నతుడు అవుతాడో గ్రహించాను. ఎలా ఉండాలని మానవుడు సంకల్పిస్తాడో అలాగే తయారవుతాడు అని గ్రహించాను. తాను ఓ దౌర్భాగ్యుడిని అని, శక్తిహీనుడిని అని పదే పదే నిందించుకుంటూ ఉంటే ఆ మానవుడు దౌర్భాగ్యుడే, శక్తిహీనుడే అవుతాడు. వాయువుకు తానే అధిపతి అని అనుకుంటే నేను అయినట్లు మానవుడు వాయువుకు అధిపతి అవుతాడు. తనను దైవంగా భావించుకుంటున్న మానవుడు స్వయంగా దైవమే అవుతాడు. Once I had learned these three things, I began to teach my beloved brothers about the unknown God, the source of all life. There came a day when I was an old man, when all I had set out to accomplish in my being and been accomplished. I made a journey across the river Indus, and there, on the side of the mountain called Indus, I commuted with all my people for 120 days. I urged them to know that these understandings were a truth, that the source of their divine guidance was not through me or any other man, but through the God that had created us all. For their belief and to their surprise, I elevated myself quite nicely above them. Women screamed and became aghast. Soldiers dropped their broadswords to wonderment. In wonderment, I saluted them all farewell and urged them to learn as I had learned, to become as I had become in their own way. ఈ ఈ ప్రజ్ఞ నాలో స్థితమైన తర్వాత నా ప్రియ సోదరులందరికీ అజ్ఞాత దైవాన్ని గురించి, జీవాధార శక్తిని గురించి బోధించసాగాను. నా జీవిత లక్ష్యం నెరవేరి వృద్ధాప్యంలో ఓ శుభదినాన సింధు నదిని దాటి సింధు పర్వత చర్యల్లో 4 నెలల పాటు నా వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించాను. ఆ సత్య జ్ఞానాన్ని గ్రహించమని అందరినీ ప్రోత్సహించాను. దివ్య ప్రేరణలు ఏ బోధకుల వల్ల రావని, సర్వ సృష్టి మూలంలోంచే అవి అందుతున్నాయి అని పరిబోధించాను. వాళ్లకు నమ్మకం కలిగించేలా ఆశ్చర్యచకితులై వాళ్ళు నిశ్చేష్టులై గుడ్లప్పగించి చూస్తున్న సమయంలో గాలిలోకి లేచాను. సంభ్రమంతో కొందరు స్త్రీలు కెవ్వున అరిచారు. శిలల్లాగా స్థానులైపోయారు. సైనికుల చేతుల్లోని అస్త్రాలన్నీ నేలరాలిపోయాయి. నేను సంపాదించుకున్న విధంగానే తమ స్వీయ సాధనలతో ఆత్మజ్ఞానాన్ని సంప్రాప్తించుకోమని అందరినీ ఉద్బోధిస్తూ అందరికీ నమస్కరిస్తూ అందరికీ వీడుకోలు చెబుతూ ఊర్ధ్వగతిని సాగుతూ నిష్క్రమించాను, అంతర్ధానమయ్యాను. Through learning how to comprehend life elements that I found more forceful than man, elements that I found more intelligent than man, that lived in a peaceful coexistence beside and in spite of man, did I discover the unknown God? మానవుల కంటే మహాబలోపేతంగా, మహా మేధోపేతంగా, అతీతంగానే ఉన్న మానవులతో సాహచర్యపు ఉనికిని కొనసాగిస్తూ ఉన్న ప్రకృతి మాతృకలను, ప్రకృతి మూలాలను, పంచభూతాలను గురించిన తదేక ధ్యానం వల్లే అజ్ఞాత దైవాన్ని నేను అన్వేషించగలిగాను. If you ask man, how should I look? What should I believe in? How should I have? If you do that, you will die. That is a truth. Go and ask the wind. Give me knowledge, wind. Open me up and let me know. And it will turn you from olive to silver and take you into the hollows of the canyons and laugh with you, plantly free. ఏ మానవునైనా నేను ఎలా కనిపించాలి, నేను దేన్ని విశ్వసించాలి, నేను ఎలా జీవించాలి అని అడిగారంటే మీకు మరణం తథ్యం, ఇది సత్యం. సమీపించి ఓ మారుతాన్నే నాకు జ్ఞానాన్ని ఇవ్వు,
నన్ను ఆవిష్కరించి జ్ఞానప్రాప్తిని నాకు కలిగించు అని వేడుకోండి. ఆ పవనం ఆలివ్ వర్ణం నుంచి వెండి రంగుకి మిమ్మల్ని పరివర్తించి లోయల్లోకి, పర్వత సానువుల్లోకి మిమ్మల్ని పట్టుకు వెళ్ళి మీతో పాటు పరవశిస్తూ మీతో పాటు ఆనందిస్తుంది సంపూర్ణ స్వేచ్ఛతో. I was most fortunate in being taught my life's elements. The sun never cursed me, and the moon never said I must be a certain way. And the elements never reflected failure to me. The frost and the dew, the smell of grass, the insects going to and fro, the cry of the night hawk, they are all unfailing things whose essence is simple, and wonderful thing about them is them in their simplicity and steadfastness. They asked nothing for me. The sun did not look down and say, Ramta, you must worship me in order to know me. The moon did not look down and say, Ramta, wake up. It is the time to look up upon my beauty. They were there whenever I looked to see them. ప్రకృతి మూలాల నుంచి జ్ఞానాన్ని గ్రహించిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. సూర్యుడు ఏనాడు నన్ను విసుక్కోలేదు. చంద్రుడు ఏనాడు నన్ను ఓ విధంగా ఉండమని శాసించలేదు. పంచభూతాలు నా వైఫల్యాలని ఎప్పుడూ ప్రతిబింబించలేదు. పొగ మంచుకు తుషారము, పచ్చిగడ్డి వాసన, అటు ఇటు తిరుగాడే కీటకాలు, నిశీధిలో డేగ కూతలు, ఇవన్నీ గతి తప్పని విషయాంశాలు. అతి సామాన్యమైతే వాటి నిజం. ఎంతో సహజంగా స్థిరత్వంతో కొనసాగే అవి నా నుంచి ఏమీ ఆశించడం లేదు. రామ్తా, నన్ను ఆరాధించి నా తత్వాన్ని గ్రహించు అని సూర్యుడు గాని, లేచి తలెత్తి చూచి నా అందాలు తిలకించు అని చంద్రుడు గాని ఏనాడు నన్ను కోరడం లేదు. అవి సదా నా దృష్టి పదంలోనే ఉన్నాయి. I learned from something that is constant, without judgment, and easily understood. If a man puts his mind to it, because of that, I was not at the hands of the altered thinking of man with his hypocrisy, dogma, superstitious beliefs, and multifaceted gods that you must try to appease. That is why it was easy for me to learn in one existence on this plane what most have yet to understand, because they look for God in another man's understanding. They look for God in governmental rule, in church rule, in a history which they have yet to question who wrote it or why it was written. Man has based his belief, his understandings, his thought process, his lives he lives on something that life after life and after life has proven itself a failure. Yet man, stumbling over his own altered thinking, imprisoned by his own arrogance, continues to steadfast hypocrisy that only leads to the death. మనస్సును లగ్నం చేసి ప్రయత్నించిన మానవుడికి అత్యంత స్థిరమైన ఏ తీర్పులను చెయ్యని అతి సులభగ్రాహ్యమైన సత్యం ప్రాప్తిస్తుంది. అందువల్లే మాయలమారి, మూర్ఖ, విపరీత వ్యాఖ్యానాలు చేసే బహుముఖ దేవతల్ని ఆరాధించి సంతుష్టుడిని చేసే ఏ మానవుని చేతుల్లోనూ నేను చిక్కుపడలేదు. ఇతరుల విశ్వాసాల మీదనే ఆధారపడుతూ ప్రభుత్వ శాసనాల్లో, మత ప్రబోధాలలో ఎందుకు రాశారో, ఎవరు రాశారో కూడా తెలియని చరిత్ర వ్యాఖ్యల్లో దైవాన్ని గ్రహించాలని సంకల్పిస్తూ సాధనలను చేస్తూ ఉన్నారు. కాబట్టి అశేష మానవ బాహుల్యాలకు ఇప్పటికీ సాధ్యపడని దైవావగాహనను ఈ భూతలం మీద ఒక్క జన్మలోనే అవలీలగా నేను సాధించాను. మానవుడి నమ్మకాలన్నీ, అవగాహనలన్నీ, ఆలోచనలు అన్నీ, జీవితాలన్నీ జన్మ జన్మల్లోనూ వైఫల్యాలి.
అయిన విషయాల మీద ఆధారపడి ఉంటున్నాయి. ఇంత జరిగినా ఇప్పటికీ మానవుడు తన విపరీత వ్యాఖ్యలనే నమ్ముకుంటూ తన అజ్ఞానపు ఖైదులోనే చెరపెట్టబడి కొనసాగుతూ మాయావిగానే మనుగడ సాగిస్తూ మరణం వాతే పడుతున్నాడు. After I ascended east, when I knew everything I wanted to know, because I went out of the density, I went out of the density of flesh and into the fluidness of thought, and in so doing, I was not inhibited by anything. Then I knew that man truly was in his essence God. Before I ascended, I did not know there was such a thing as a soul, nor did I understand the mechanics of ascending the embodiment. I only knew that I was at peace with what I had done, and I was at peace with life. I was no longer an ignorant barbarian anxious for battle. I was no longer overwrought or overworked. I embraced life and the wonderfulness I saw in the heavens day after day and night after night. That was my life. తెలుసుకోవాల్సిన విషయాలన్నిటినీ నా అధిరోహణ తర్వాతే నేను గ్రహించగలిగాను. శరీర సాంద్రతను అధిగమించి జాలువారే ఆలోచనల స్థాయిని అందుకోగలిగాను కనుక ఆ ప్రయత్నంలో ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి. నిజంగా మానవుడు మౌలికంగా దైవమే అన్న సత్యాన్ని అప్పుడే నేను గ్రహించగలిగాను. అధిరోహణానికి ముందు ఆత్మ గురించి కానీ భౌతిక శరీరాన్ని అధిగమించి చరించే తంత్ర అభ్యాసాల గురించి కానీ నాకు తెలియవు. నా ప్రయత్నం వల్ల లభించిన శాంతిని గురించి మాత్రమే, జీవితంలో నాకు లభించిన ప్రశాంతత గురించి మాత్రమే నాకు తెలుసు. ప్రీతితో జీవితాన్ని ఆకాశంలో అవలోకించిన అద్భుతాలను ప్రతి పగలు ప్రతి రేయి పరిగ్రహిస్తూ గడిపాను. అదే నా జీవితం. I learned to love myself when I compared myself with something great and majestic. My life became fulfilled when I took hold of my understanding and focused it on myself. That is when peace came. That is when I began to know more. That is when I became one with the unknown God. బలీయమైన మహత్వపూర్ణమైన వాయువుతో తాదాత్మ్యం చెందుతూ నేను ఆత్మ ప్రేమకుణ్ణి కాగలిగాను. నా అవగాహనలను అన్నింటినీ నా మీద కేంద్రీకరించుకోవడం వల్ల నా జీవితం పరిపూర్ణమైంది. ప్రశాంతత నాలోకి ప్రసరించింది. నా ప్రజ్ఞ పెరిగింది. అజ్ఞాత దైవంతో తాదాత్మ్యం అప్పుడే నాలో సిద్ధించింది. It was not the wind that I became, but the ideal that the wind represented to me. I am now the Lord over it, for I became the unseen principle that is free and omnipresent and one with all life. It was when I became that principle what I understood the unknown God and all that it is and all that it isn't. Because that is what I wanted to understand. I found the answers within me that allowed me to expand into a grander understanding. నేను మారింది గాలిగా కాదు. గాలి నాకు అందించిన ఆదర్శంగా నేను పరివర్తితుడని అయ్యాను. వాయువుకు నేను ఇప్పుడు అధిపతిని అయ్యాను. స్వేచ్ఛ, సర్వ వ్యాపకత్వం, జీవితంతో తాదాత్మ్యం అనే అగోచర ఆశయమే నేను అయ్యాను. కాబట్టి ఆ లక్షణాలను సంతరించుకున్న తర్వాతే అజ్ఞాత దైవాన్ని, అస్తిత్వ నాస్తికత్వాలను నేను అర్థం చేసుకోగలిగాను. నా జీవితాశయం అదే కనుక ఆ అవగాహన నా అంతరంలోంచే ఉద్భవించి నా అవగాహన పరిధిని మరింతగా విస్తరించింది. I was Ram, the conqueror.
I am now Ram, the God. I was a barbarian who became God through the simplest and yet the most profound of things. What I teach you is what I learned. ఒకప్పుడు విజేత అయిన రామ్తాను నేను, ఇప్పుడు రాముడు అనే దైవాన్ని. ఓ కిరాతకుడిగా ఒకప్పుడు ఉన్న నేను, ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుణ్ణి కాగలిగాను. స్వయంగా నేర్చుకున్న నా జ్ఞానాన్నే మీకు నేర్పుతాను. When you were my people, నా సైనికులుగా మీరు ఉన్నప్పుడు, what is ascension? Taking all that I am into entity like the wind. If I listen to man, entity, I would have punished in that life. Everyone here perish, for they know they are going to, and everyone here lives for the opinions of everyone else. What a folly! I learned to love myself when I compared myself to something great and majestic. Whatever man is, his being contemplates himself upon, he will become it. For he is a God hidden behind the mask of mankind. అంతా పూజలు చేస్తూ మీరుంటే, మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యంతం దారి తప్పే మీరంటే అది మీ ఇష్టం. When many of you were my people long ago, we crossed great continents together and laid siege on notorious tyrants. And though all the heavy battles, long marches, unknown countries, threatening seas, and blistering storms, did all of you gain the praise of freedom? A freedom that you had at the end of the march only because you had crossed the borders of your greatest terrors and were still alive to reach the new homeland. When you reached it, so fearless were you, so courageous were you, so tired were you. At home became the planting of seeds in the fields, the harvesting of food and raising of children and animals, because peace is the result when one has conquered the greatest fears. So all that you had gained by the end of your march was well worth the journey. Far away from your homeland into a new dimension of understanding. కాలాంతరంలో మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు. నిరంకుశత్వాన్ని నిర్జించే ప్రయత్నంలో ఎన్నో ఖండాలను మనం ఆక్రమిస్తూ ఎందరో నియంత్రణను బందీలను చేశాం. భీకర పోరాటాల, సుదీర్ఘ ప్రవాసాల, అపరిచిత రాజ్యాల, కల్లోలిత సాగరాల, రేగే తుఫానుల మధ్య స్వాతంత్రాన్ని బహుమానంగా మనం అందుకున్నాం. మీలో రేగుతున్న భయం, సంక్షోభాలను కూడా అధిగమించి సుదీర్ఘ ప్రయాణాల తర్వాత కూడా సజీవులై మనగలిగినందువల్లే నమ్య నివాస భూభాగాలను సంపాదించుకున్నందువల్లే ఆ స్వాతంత్రం మీకు ప్రాప్తించింది. ఆ కొత్త ప్రదేశాలు మీవైనప్పుడు, ఎంతో నిర్భయులై మీరు ఉన్నప్పుడు, ఎంతో ధైర్యశాలులై మీరు ఉన్నప్పుడు, ఎంతో అలసిపోయి మీరు ఉన్నప్పుడు, మీ గృహసీమే క్షేత్రాల్లో విత్తనాలై, పంటలై, పిల్ల పాపలయ్యాయి. భయాలను అధిగమించిన వారికి ప్రాప్తించేది శాంతి కనుక మీ సుదీర్ఘ ప్రవాసాలు ఫలించి నమ్య క్షేత్రాల్లో మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. Yes, Master. Yes, please. Thank you, ma'am. కాసేపు అలాగే ధ్యాన స్థితిలో ఉందాం. ఇప్పటి వరకు
అధిరోహణాన్ని మనకు సాక్షాత్కరింపజేసినటువంటి మాస్టర్ టీచర్ రామ్త గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. సశరీరంతో అధిరోహించిన ఆ దివ్యాత్మ స్వరూపుడికి, ఆ పరమాత్మ స్వరూపుడికి సాష్టాంగ ప్రణామం. ఆ దైవానికి సాష్టాంగ ప్రణామం. మానవుడిగా ఈ భూలోకంలో అవతరించి జన్మించి దైవంగా అధిరోహించి దైవంగా మారిన ఆ దైవానికి ఆత్మప్రణామం. ఎంత దివ్యమైన చరిత్ర, ఎంతటి అద్భుతమైనటువంటి సాధన. ఏ విధంగా అయితే తనను గాలి ఆలోచింపచేయడం మొదలుపెట్టిందో, తన వస్త్రాన్ని తన తలపై పడవేసి మట్టిని తనపై పడవేసినప్పటి నుంచి తనకు కలిగినటువంటి ఒక అనుభూతిని, ఒక ప్రశ్నని, గాలి తన మాట వినలేదన్న ఆందోళన, తెలుసుకోవాలన్న తపన. ఎందుకు? నేను ఒక సార్వభౌముణ్ణి, నా మాట వినని వాళ్ళు ఉన్నారు. నా చుట్టూ ఎవరు చూసినా అందరూ నా మాట వింటున్నారు, కానీ గాలి నా మాట వినలేదు. అక్కడ నుంచి వచ్చింది ఆలోచన, తపన. గద్దించారు. ఆ తరువాత ఆ గాలిని గమనించి గాలిలా మారడానికి ప్రయత్నించారు. ఎంతో సాధన. గాలిలో ఉన్నటువంటి స్వేచ్ఛ తరంగాలతో ప్రయాణించడం మొదలుపెట్టారు. గాలి ఎలా వెళితే అలా గమనిస్తూ 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 అదే తదేకంగా ధ్యానం అయిపోయింది. గాలినే గమనించడం. ఆ గాలిలా నేను అయిపోవాలి, అంత స్వేచ్ఛగా నేను జీవించగలగాలి. ఆ గాలి ఎటు వెళితే అటు. పర్వతాల్లోకి వెళితే పర్వతాల్లోకి, చెట్లలోకి వెళితే చెట్లలోకి, నీటిలోకి వెళితే నీటిలోకి, సముద్రంలోకి వెళితే లోతుకు వెళితే లోతుల్లో, సముద్రపు అంతర్భాగపు లోతుల్లోకి. ఇక్కడ అక్కడ అనేది లేదు, ఎక్కడైనా వెళ్ళగలుగుతున్నా. అలా ఆలోచిస్తూ ఉన్న తరుణంలో శరీరంలోంచి దూరంగా, చాలా ఎత్తుగా ఆకాశంలో తేలుతూ ఒంటరిగా కూర్చుని ఉన్న తన శరీరాన్ని చూసుకున్నాడు. జీవితంలో కత్తిపోటు అనే ఒక భయాన్ని చవి చూసినటువంటి రామ్తా గారికి రెండవసారి భయం వేసింది. నేను ఇక్కడున్నానేంటి? ఇది ఎలా సాధ్యమైంది? మరి అక్కడున్నది ఎవరు? ఆ భయమే తిరిగి మళ్ళీ శరీరంలోకి వచ్చేలా చేసి, అలా సాధన చేసి మళ్ళీ గాలిలో మారిపోయి, ఇక గాలితో ప్రయాణించడం, గాలిలా మారిపోయి గాలిలో ప్రయాణించడం. ఇక్కడ అక్కడ లేకుండా అన్ని ప్రదేశాలు, అన్ని రాజ్యాలు, అందరి రాజుల్లోకి వెళ్ళిపోవడం, అందరి హృదయాల్లోకి
అందరి మస్తిష్కాల్లోకి వెళ్ళిపోవడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ చూసినా ఆయనే ఉన్నారు. ఆయన ఆలోచించిన ప్రతి చోట ఆయన ఉన్నారు. నీ మెదడులోకి వెళ్ళాలనుకుంటే నీ మెదడులోకి వెళ్ళిపోయి నీ ఆలోచనల్ని చదవగలిగే స్థితికి వెళ్ళిపోయారు. యుద్ధంలో ఒక సైనికుడు కింద పడిపోతూ ఉంటే ఆ సైనికుడిలా మారిపోయారు. ఆ సైనికుడు లోపలికి వెళ్ళిపోయారు. అతను నిస్తేజంతో నిస్పృహతోటి పడిపోయి ఉన్నప్పుడు కూడా తన లోపలికి వెళ్ళిపోయి తనని కాపాడడానికి ప్రయత్నించాడు. అదంతా ఆ సైనికుడికి కలలా అనిపించింది. ఎంత అద్భుతమైనటువంటి సాధన చేశారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే చంద్రుడిగా తనే అయిపోతున్నారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ అక్కడ అని ఏం లేదు. అంతటి స్వేచ్ఛగా ఈ భూమండలం అంతా విహరిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని తన వారందరికీ బోధించాలనుకుని సింధు నది ప్రాంతంలో తన అనుచరులకు అందరికీ ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఒకప్పటి రామ్తాను నేను కాదు, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. నేనెవరో తెలుసుకున్నాను. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఆ దైవాన్ని తెలుసుకున్నాను. ఏ బోధకుడో ఏ బోధనల్లో నుంచో ఈ సత్యాన్ని మీరు తెలుసుకోలేరు. సృష్టిలో ఉన్నటువంటి మూలంలోంచే ఆ సత్యాన్ని మీరు తెలుసుకోగలగరని చెప్పారు. ఏ బోధనల్లోనో ఏ బోధకుడి బోధనల్లోనో ఈ సత్యం దాగి లేదు. ఆ సత్యం ఎక్కడుంది? ఈ ప్రకృతిలో, సహజమైనటువంటి ఈ ప్రకృతిలో ఈ సృష్టి యొక్క మూలంలోనే ఆ సత్యం దాగి ఉంది. ఆ సత్యాన్ని మీరందరూ తెలుసుకోమని తన అనుచరులకందరికీ, తన సైనికులందరికీ బోధించారు. వారందరూ చూస్తుండగానే గాలిలా మారిపోయి తను గాలిలా అయిపోయి స్వేచ్ఛగా సశరీరంతో అధిరోహిస్తూ స్వర్గానికి వెళ్ళి గ్రేట్ మాస్టర్ టీచర్. లవ్ యూ మాస్టర్. ఇప్పుడు మనందరికీ ఆ యొక్క జ్ఞానాన్ని అందించడానికి మన వద్దకు మళ్ళీ వచ్చారు. వీఆర్ గ్రేట్, వీఆర్ బ్లెస్డ్. మీరు నా సైనికులుగా మారమని మాస్టర్ టీచర్ చెప్పారు. మనమందరం అందుకు సిద్ధంగా ఉన్నాం. ఎస్ మాస్టర్, వీఆర్ రెడీ, వీఆర్ విత్ యూ. మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేము మీలా అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నాం. దైవాలుగా మారడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సృష్టిలోని మూలంతో, ఆ సత్యంతో ప్రయాణించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. లాస్ట్ 1 minute. Gratitude. Thirty seconds.
20 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మాస్టర్. లవ్ యూ. నారాయణ మాస్టర్ గారికి, లక్ష్మి గారికి, విన్న మీ అందరికి, గ్రేట్ మాస్టర్ టీచర్ రామ్తా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మాస్టర్స్. లవ్ యూ. ఎలా ఉంది? చాలా బాగుంది మాస్టర్. ఏమనిపించిందమ్మా? అంటే మూవీ మన కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది మాస్టర్. చాలా బాగుంది. చాలా బాగుంది మాస్టర్, అద్భుతంగా ఉంది. అంటే నాకైతే ఎలా అనిపిస్తుంది, నారాయణ మాస్టర్ ని, రష్మిని ఆయనే తీసుకొచ్చి ఆయన స్టోరీని ఆయనే చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఇంగ్లీష్ లో ఆయనే చదువుతున్నారు, తెలుగులో కూడా ఆయనే చదువుతున్నారు. లాస్ట్ లో రివ్యూ కూడా ఆయనే ఇప్పిస్తున్నారు. 70mm లో చూసినట్టుగా ఉంది మాస్టర్. అద్భుతం, అద్భుతం. మాస్టర్ ఇంత మంచి చరిత్రని, ఇంత మంచి గురువుని, ఇంత మంచి దైవాన్ని మనం ఇంతకాలం వదులుకున్నాము. సో ఇది సరైన సమయం. సో ఆ అవకాశం కలిగింది, మనం ఆహ్వానించాం. అంటే 2 సంవత్సరాల క్రితమే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే రామ్తా మాస్టర్ గారి పేరు విన్నాను. చాలా మంది చెప్పారు రామ్తా వైట్ బుక్ చదవండి అని. అప్పుడు మనకి ఎక్కలే, ఎవరో ఈ రామ్తా అని అనుకున్నా. వైట్ బుక్ ఏంటి ఆ పేరే నాకు. అప్పటికి మనం సిద్ధంగా లేమంతే. అంటే అప్పటికి మనం సిద్ధంగా లేము. ఇప్పుడు సిద్ధపడ్డాము, ఇప్పుడు సిద్ధమయ్యాము. సో ఇప్పుడు అవసరం, అంటే ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది మనకి. ఇప్పటికైనా మాస్టర్ వదిలిపెట్టలేదు, మనల్ని పట్టుకున్నారు గట్టిగా. ఎస్ నారాయణ మాస్టర్ ప్లీజ్. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇది చదివేటప్పుడు అరే మనం ఎందుకు కాకూడదు, మనం ఏది అనుకుంటే అది కాగలం. అంటే ఇది మన బిలీఫ్ సిస్టమే. మనం ఏంటి పూర్వకాలంలో వాళ్ళు వీళ్ళు చెప్పిన స్టోరీ విని అందరూ చనిపోతుంటే మనం కూడా చనిపోతామనే ఉద్దేశంతో అందరూ అలా ఫీల్ అవుతూ ఇది చెయ్యి, లేకుంటే నీకు ప్రమాదం జరుగుతుంది, ఇది చెయ్యి, ఈ దేవుడికి ముక్కో, లేకుంటే నీకు ప్రమాదం జరుగుతుంది, ఆ దేవుడికి ముక్కో, ఇట్లా చేసి ఈ మత గురువులు వాళ్ళు వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు ఏమిటి లేదు, అసలు ఏది పుణ్యం కాదు, పాపం కాదు, మనంతకు మనము కమాండ్ ఇచ్చుకోవడమే. నేను గాలిలో మారాలి అంటే గాలిలో మారిపోతాం అంతే, దానికి తిరుగు లేదు అనేది ఖచ్చితంగా డెమో చూపించాడు మన ముందరే. 63 సార్లు గాలిలో మారడం, మళ్ళీ మనిషిగా మారడం, గాలిలో మారడం, మళ్ళీ మనిషిగా మారడం, ఇవి చేసి ఇది చూస్తుంటే నిజంగా మన కళ్ళ ముందే జరుగుతా ఉంటే మనం ఎందుకు కాకూడదు? 100% మనం అవుతాం ప్రతి ఒక్కరం. మన మనసులో అనుకోవాలి, బిలీవ్ చేయాలి మనం అంతే. ఈ గాలికి ఉన్నంత స్వేచ్ఛ దేనికి లేదు. అసలు ఎంత పెద్ద భవనాన్నైనా నేలమట్టం చేసే శక్తి గాలికి ఉంది, విండ్ ఎనర్జీ. చూసారా ఎంత మైటీ స్పిరిట్ గాలికి ఉండేది. ఎవరే కానీ గాలిని బంధించలేరు, గాలిని పట్టుకోలేరు. అటువంటి గాలి అంత శరీరంలో మస్తిష్కంలో ప్రవేశిస్తుంది, అన్ని శత్రువుల యోజనాలని పసిగట్టుతుంది, ఎన్నో రకాల పనులు చేయగలది గాలి. సో అటువంటిప్పుడు మనము దానికి ఉన్నంత స్వేచ్ఛ దేనికి లేదు. కాబట్టి
ఇదే సరైనటువంటి మార్గం అని అనిపిస్తుంది. ఇది చదువుతుంటే నిజంగా ఒక మంచి ఒక స్థితిలోకి వెళ్ళిపోయేటట్టు కనిపిస్తుంది మాస్టర్. ఎస్ ఎస్, గ్రేట్ మాస్టర్. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్తే, చెప్పండి. చాలా చాలా బాగుందండి. నేను దీని గురించి నా లైఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా అండి? చెప్పనా? బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అది ఇంకా నా లైఫ్ నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? నాకు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేశారా ఏదైనా? అయ్యా, ఈ ప్రాక్టీస్ ఏదైనా చేశారా మీరు? చేస్తున్నానండి, చేస్తున్నా. ఇది వచ్చిన దగ్గర నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురుగారు. వెరీ గుడ్, చెప్పండి. చాలా ధైర్యంగా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నానండి. చాలా బాగుందండి. నాకేంటంటే నేను ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నాకు విశ్వం మాస్టర్ దొరికారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనుకున్నా. ఈ గురువుని గట్టిగా పట్టుకోవాలనుకున్నా. పత్రిక సార్ కూడా చూపించారని చెప్పారు మీరు. తర్వాత మళ్ళీ ఇంకా బాగుందని మీరు ఆచార్య గురువు గారిని చూపించారు. అక్కడి నుంచి మళ్ళీ నారాయణ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుని మేము సంతోషంతో ఊలూగుతున్న టైంలో త్రివేణి సంగమం ఎవరు? రమతా మాస్టర్. అందులో మమ్మల్ని స్నానాలు చేయించేస్తున్నారు. ఇంకా మా జీవితాన్ని ధన్యం అయిపోయింది. చాలా చాలా సంతోషం గురుగారు. ఎస్, గ్రేట్ అమ్మా. ఇప్పుడు మనం సాధన ఎంత చేస్తే, ఇప్పుడు మాస్టర్ కూడా ఇంకా మారాలని అనుకున్నారు. నన్ను త్రివేణి సంఘంలో స్నానం చేయించారు. ఇంకా ధన్యులు అండి. ఇంకా రమతా మాస్టర్ మాకు త్రివేణి సంఘం అండి. చాలా చాలా మనము అందుకు సన్నద్ధమైనప్పుడు, అర్హత సాధించినప్పుడు నేను ఒకటే బాగా విశ్వసిస్తాను. ఇప్పుడు నారాయణ మాస్టర్ ఎవరో ఈ మధ్య కాలంలోనే, మహా అయితే నెల అయింది మాస్టర్, అంతేనా? నెలకు మించి కాలేదు మన పరిచయం అయ్యి. అంతే, నెల అయింది. అంటే అందరినీ కలిపేది ఆ పరమాత్మే. ఆ అవకాశం మన అందరికి, ఈ అర్హత వచ్చిన వెంటనే అందరినీ కలిపి ఈ పుస్తకం రావడము, ఈ జ్ఞానం మనకు అందడం కూడా ఈ సమయానికి కుదిరింది. చూడండి, వీళ్ళే చదవాలని, వీళ్ళ ద్వారానే వెళ్ళాలని కూడా అది ప్రకృతి నిర్ణయించి, ఆ ప్రకృతి మాత మనందరి చేత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ విజ్ఞానం, గ్రేట్ మాస్టర్ టీచర్ రామతా గారి విజ్ఞానం అందరికీ అందాలి, అందరికీ చేరాలి. సో అందరికీ చెప్పండి, అందరినీ. అందరికీ ఈ విషయం చెప్పి ఇందులో పాల్గొనమని చెప్పండి, ఈ వీడియోల్ని చూడమని చెప్పండి. ఈ విషయాలని కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఇంత జ్ఞానం ఉంది ఈ భూలోకంలో. ఇంకా మనం అందరం ఎక్కడున్నామంటే ఇంకా ఈ పూజల్లోనే ఉండిపోయాం. మాస్టర్ టీచర్ రామతా గారు ఒకటే చెప్పారు. ఏమన్నారు తెలుసా? ఏ బోధనల్లోనో లేకపోతే ఏ బోధకుడి బోధనల్లోనో ఆ సత్యం లేదు. ఎక్కడుంది? ఈ సృష్టిలోని మూలంలోనే ఆ సత్యం దాగుంది. ఆయన ఏ గురువు దగ్గరికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలా. ఏ బోధనను విన్నారు? ఏం లేదు. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఏం జరుగుతుందో గమనించారంతే. మనకు తెలియని ఆ శక్తి, మనల్ని నడిపించే ఆ శక్తి ఎలా ఈ భూమండలం అంతా వ్యాపించి ఉంది అనే ఒక అవగాహనతోనే ఆయన అధిరోహణాన్ని సాధించగలిగారు. కేవలం అబ్జర్వేషన్ అంతే, ఫోకస్డ్ గా ఉన్నారు ఆయన. ఎలా జరుగుతుంది ఇది? మనకు తెలియకుండా ఎలా జరుగుతుంది?
అంతటి స్వేచ్ఛ ఆ గాలికి ఎలా వచ్చింది? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంత నేనంటే భయపడతారు. సార్వభౌముణ్ణి నేను చెప్పిన మాట వినాల్సిందే. అలాంటి నన్ను ఒక గాలి ధిక్కరిస్తుందా? అప్పటిదాకా తెలియదు చూడండి. ఒక గాలి తనని శాసించేంత శక్తి ఉంది, గాలికి అంత స్వేచ్ఛ ఉందని ఆ ఎరుకే లేదు అప్పటిదాకా ఆ మహాత్ముడికి. ఎప్పుడైతే ఎరుక వచ్చిందో, గాలి నా మాట వినట్లేదు, గాలికి అంత స్వేచ్ఛ ఉందని తెలుసుకున్నారో ఇంకా వదిలిపెట్టలేదు ఆ రోజు నుంచి. ఆయనకి ఏ పని ఉండేది? ఆ సైనికుల్ని చూసుకోవడం, ఈ గాలిని గమనించడం. ఆ సైనికుల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటి తిని సోమరిపోతుల్లా సోమరితత్వంతో శరీరాలను పెంచుకోవడం తప్ప వేరే పని ఏం చేయట్లేదు. చెప్పారు దానిలో క్లియర్ గా. శరీరాలను పెంచుకుంటూ వారు ఉండిపోయేవాళ్ళు. ఈయనకి వేరే పని లేదు. ఇంకా ఏ కాసేపు అవకాశం దొరికినా కానీ ఆ గమనిస్తూ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ గాలిని గమనిస్తూ తదేకంగా అందులోనే లీనమైపోయారు, గాలిలా మారిపోయారు. అంతటి అద్భుతమైనటువంటి సాధన చేశారు. 6 సంవత్సరాలు చేశారు ఆయన. 6 సంవత్సరాలు చేసిన తర్వాత 63 సార్లు చెక్ చేసుకున్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, శరీరంలోకి వెళ్ళడం, మళ్ళీ గాలిలో మారిపోవడం, శరీరంలో మారడం, గాలిలో మారడం. రష్మి అని చెప్పినప్పుడు చాలా ఫోర్స్ గా చెప్పిన మాస్టర్, గమనించారా మీరు? సో ఆ విధంగా చాలా అప్పటికి ఆయన చేసినటువంటి వచ్చినట్టు అనిపించింది ప్రాక్టీస్. ఇప్పుడు ఆయన చైతన్యంతో మనం అందరం అనుసంధానమై ఉన్నాము కాబట్టి ఈ జ్ఞానం మరింత మందికి విస్తరించబోతుంది. ఈ జ్ఞానం మరింత మందికి అందుతోంది. ఇది మన ద్వారా మనం ఇలా చర్చించుకోవడం ద్వారా ఈ విధంగా దీని గురించి మనం పదే ఈ అవగాహన తీసుకురావడం ద్వారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఏమవుతుంది, ఎంతో మందికి అందించడానికి వీలవుతుంది. సో కనుక ఈ విశ్వ కళ్యాణం ఇది అంటే రామ్తా గారు కోరుకున్నటువంటి సంకల్పం, ఆయన సంకల్పం, ఆయన ఒక ఆశయంలో భాగం ఇది. ఈ భూమండలంలో ఆయన జ్ఞానాన్ని మరింత మందికి విస్తరింపజేయాలనేది. కనుక మనం చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం విజయవంతం అవుతుందని, ఆ మాస్టర్ ఆశీస్సులు ఎప్పుడు మనందరితో పాటు ఉంటాయని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, తదాస్తు. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ విశ్వం మాస్టర్. థ్యాంక్ యూ.